చరిత్రలో కొన్ని సంఘటనలు ఒక్కోసారి పిచ్చెక్కిస్తాయి. అసలిలా అవుతుందా అనిపిస్తుంది, కానీ జరుగుతాయి. అందుకే అది చరిత్ర అయింది. ఒకప్పుడు ఒక పుచ్చకాయ కోసం వేలాది మంది ప్రాణం వదిలేశారు. నమ్మకపోయినా ఇది అక్షర సత్యం. మన దేశంలోనే ఈ ఘోరం జరిగింది. బహుశా ఇలాంటి యుద్ధం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇది సుమారు 375 సంవత్సరాల క్రితం జరిగిన ఉన్మాదం అనే చెప్పాలి. చాలా కాలం క్రితం ఓ పుచ్చకాయ కోసం 2 రాజ్యాలు భీకరంగా తలపడ్డాయి. ఈ దారుణ యుద్ధంలో ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా వేలాది మంది సైనికులు మరణించారు. ఈ ఘటన ఒక్క పండు వల్ల జరిగిన యుద్ధంగా ఏకంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఈ యుద్ధాన్ని మతిరేకి రాడ్ అని పిలుస్తారు. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయను మతిరా అని పిలుస్తారు. రాడ్ అంటే గొడవ. క్రీస్తు శకం 1644లో మతిరేకి రాడ్ అనే యుద్ధం జరిగింది. చరిత్రలోకి వెళితే ఆ సమయంలో బికనీర్, నాగౌర్ 2 రాజ్యాలుండేవి. బికనీర్ రాజ్యంలోని సిల్వా గ్రామం, నాగౌర్ రాష్ట్రంలోని జఖానియన్ గ్రామం ఒకదానికొకటి పక్కనే ఉండేవి. ఈ 2 గ్రామాలు 2 రాజ్యాలకు సరిహద్దు గ్రామాలు. అయితే బికనీర్ సరిహద్దు గ్రామమైన సిల్వాలో ఒక పుచ్చకాయ మొక్క పెరిగింది. అయితే ఒక పుచ్చకాయ నాగౌర్ రాజ్య సరిహద్దు గ్రామమైన జఖానియన్లోకి వెళ్ళింది. అయితే బికనీర్ ప్రజలు పుచ్చకాయ మొక్క తమ ప్రాంతంలో ఉంది కనుక ఆ పండు కూడా తమదేనని అన్నారు. అయితే నాగౌర్ రాష్ట్ర ప్రజలు పండు తమ పరిమితుల్లోకి వచ్చినప్పుడు అది తమదేనని చెప్పారు. దీంతో 2 గ్రామాల గొడవ రాజ్యాల మధ్య వివాదంగా మారింది. క్రమంగా ఈ వివాదం 2 రాజ్యాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది. వాస్తవానికి ఇద్దరు రాజులు మొఘల్ రాజుల ఏలుబడిలో ఉన్నారు. రాజులిద్దరూ ఈ యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత మొఘల్ రాజులు జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. విషయం మొఘల్ కోర్టుకు చేరుకోకముందే యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నాగౌర్ సంస్థానం ఓడిపోయినప్పటికీ 2 వైపులా వేలాది మంది సైనికులు మరణించారని ఇప్పటికీ అక్కడ స్థానికులు చెబుతారు. అలా ఒక పుచ్చకాయ ఎందరినో చంపింది. ఇలా ఉంటాయి కొన్ని సంఘటనలు మన చరిత్రలో. ఈ వేసవి కాలం పుచ్చకాయను చూసినప్పుడల్లా చరిత్ర ప్రియులకు ఈ ఘటన గుర్తుకొస్తోంది.